దేవుని కృప వలన, దేవుని దయ వలన మనమందరం ఇలాగు చేరుకొని ఆయన నామాన్ని మహిమపరిచే భాగ్యం, స్తుతించే భాగ్యం ప్రభు ప్రసాదింపజేసినందుకు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈరోజు మన వాక్య ధ్యానం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు చదువుకున్నాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. సియోను, నీ కుమారులను రేపుచున్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగింతును. గ్రేకీయులారా, సియోను కుమారులను మీ మీదికి రేపుచున్నాను. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపు వలె విడువబడును. ప్రభువు యెహోవా బాకానాదము చేయుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు వడిసెల రాళ్లను అణగదొక్కుచు త్రాగుచు ద్రాక్షారసము త్రాగు వారి వలె బొబ్బలిడుచు బలిపశు రక్త పాత్రలను బలిపీఠపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడా, అద్వితీయ సత్యదేవుడా, మీకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగాను సూటిగాను స్పష్టముగాను మాట్లాడండి. మీకు రావలసిన మహిమ మీరు ఆపాదించుకొనమని, తోడయుండి కాపాడమని కోరుచు, సమస్త విషయాల్లో మీరు చేస్తున్న ఉపకారాలన్నింటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మునేమాత్రము విడువక ఎడబాయక కృప చూపుచు మా పక్షముగా మేలు చేస్తున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయంగా బ్రతిమలాడి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచ్చిన భాగాల నుండి ఒక విశేషమైన సత్యాన్ని మనం నేర్చుకోవచ్చు. మనము గత వర్తమానంలో క్రీస్తును గూర్చి, క్రీస్తు రాజ్యమును గూర్చిన విషయాలు చాలా వివరంగా విన్నాం. దానికి మునుపు శత్రువుల నాశనం, అదే సిరియనుల నాశనం, తూరు సీదోనుల నాశనం, ఫిలిష్తీయుల నాశనం మనం విన్నాం. ఆ తదుపరి క్రీస్తు రాజ్యములో ఇశ్రాయేలీల ఉన్నత స్థితి అని మనం వింటూ, క్రీస్తు, ఆయన రాజ్యం, క్రీస్తును గురించి కొన్ని మాటలు విన్నప్పుడు క్రీస్తు రాజని, క్రీస్తు నీతిపరుడని, క్రీస్తు రక్షణ గలవాడని, క్రీస్తు దీనుడు అని మనం విన్నాము. ఇక క్రీస్తు రాజ్యం, అది యుద్ధము లేని రాజ్యం. ఆ రాజ్యమును గూర్చిన వివరాలు చాలానే మనం విన్నాం. అది శాశ్వత రాజ్యమని, నిరంతరము నిలిచే రాజ్యమని, ఎన్నడూ లయము కాని రాజ్యమని, నిత్యమైన రాజ్యమని, ఆయన రాజ్యభారము గలవాడుగా ఉండి ఆ రాజ్యమును నియమించి స్థాపించి వృద్ధి చేసి క్షేమమును కలిగించి రాజ్య పరిపాలన చేసేవాడు ఆయనేనని, ఆయనతో పాటు మహోన్నతుని
పరిశుద్ధులే రాజ్యాధికారమును మహాత్యమును పొందుతారు అని మనం విని ప్రభువును స్తుతించగలిగాం. క్రీస్తు రాజ్యం, రాజు సమాధాన వార్త తెలియజేసిన సంగతి, ఆయన రాజ్య వైశాల్యత కొరకు మనం విన్నాం. అయితే ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్న 11 నుండి 15 వచనాలలో ఒక అమూల్యమైన సత్యాన్ని మనం వింటాం. ఏంటా సత్యం అని అన్నప్పుడు, ఇశ్రాయేలీల ఉన్నత స్థితి కదా. క్రీస్తు రాజ్యములో ఇశ్రాయేలీల ఉన్నత స్థితి అని 9 నుండి 17 వచనాలు చెప్పుకున్నాం. క్రీస్తు రాజ్యము, క్రీస్తును గూర్చి విన్నాం, రాజ్యమును గూర్చి విన్నాం. ఇశ్రాయేలీల ఉన్నత స్థితి, ఉన్నత స్థితి అంటే ఒకే పదాన్ని మనం 3 ముక్కలుగా ధ్యానం చేస్తూ వచ్చాం. ఎందుకంటే మన ఆధ్యాత్మిక పాఠానికి వీలుగా, భక్తిలో బలపరచబడి ప్రభువుకు మహిమ ఆపాదించడానికి సులువుగా ఉండే సత్యాలు మనం వింటూ వచ్చాం. కాబట్టి దైవ లేఖనములు వ్రాయబడిన ఈ సత్యాలు సమస్త దేశాలలో చెదరిన ఇశ్రాయేలీలు స్వదేశమునకు చేర్చబడి ప్రభు చేతిలో వారు ఉపయోగపడు ఉన్నత అనుభవాలు ఇందులో మనము చూస్తాం. వారు బాబేలు చెరలో నుండి కలిగే విడుదలను గూర్చి, ప్రస్తుతం సమస్త దేశములలో నుండి సమకూర్చబడి వారి స్వదేశములు పొందు మేలును గూర్చి ఇందు ప్రవచించి ఉన్నది. నిజమే, వారు ఎక్కడెక్కడికో చెదరిపోయారు. ఎక్కడికెక్కడికో చెదరిపోయినటువంటి వారు ఇప్పుడు ఒక్కొక్కరుగా లేక అనేకులుగా వారు తిరిగి స్వస్థలానికి, స్వదేశానికి వారు చేర్చబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అందులో ఒకటి చెరలో నుండి విడుదల. 11వ వచనములో చెప్పాడు కదా, నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. చెరలో నుండి విడుదల. అవును, నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి నీరు లేని గోతిలో పడుట అనగా వారు ఐగుప్తు నుండి వచ్చుచుండగా చేసిన నిబంధనను. నిర్గమాకాండం 24వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. నిర్గమాకాండం 24వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. ఆ నిబంధన సంబంధమైన ఆజ్ఞలను ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 13వ వచనం. ఆ నిబంధన సంబంధమైన ఆజ్ఞలు, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 13వ వచనం. వీరు అతిక్రమింపబడిన వలన లేక అతిక్రమించినందు వలన బబులోను చెరకు పంపించబడ్డారు. అర్థమైందండి? వారు బబులోను చెరకు ఎందుకు పంపించబడ్డారు? దేవుడిచ్చిన నిబంధన సంబంధమైన ఆజ్ఞలను వారు అనుసరించని కారణము చేతనే. అదే నీరు లేని గొయ్యి. నీరు లేని గొయ్యి అనగా వాక్యమను నీరు అక్కరలేదు. వాక్యమని నీరు అక్కరలేదు. అదే చెర. ఐగుప్తుకు వెళ్ళిన దగ్గర నుండి వారికి వాక్యం ఉన్నదా? ఆజ్ఞలున్నాయా? దైవ శాసనాలున్నాయా? కట్టడలున్నాయా? ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. అన్ని విడిచిపెట్టి వెళ్ళారు. నీరు లేని గోతిలో పడ్డారు. అనగా వారు చెరలో ఉన్నారు. చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించెదను. అవును, బాబేలు చెరలో నుండి వారు విడిపింపబడిరి.
ప్రస్తుతం సమస్త దేశములలో నుండి కూడా విడిపింపబడి స్వదేశమునకు వచ్చుచున్నారు. ఇది ఆయన ప్రవచన నెరవేర్పు. ఇది ఆయన ప్రవచన నెరవేర్పు. నేడు పాపబంధకములలోనున్న మానవ కోటిని కూడా, సామెతల గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం, నేడు పాపబంధకములలోనున్న మానవ కోటిని కూడా క్రీస్తు రక్తము ద్వారా విడుదల పొంది ఆనందించుటకు దేవుడు ఏర్పాటు చేశాడు. అవునండి, ఆయన ఏర్పాటు చేశాడు. ప్రకటన గ్రంథం 1:6 ప్రకారంగా మనలను ప్రేమించుచు ఆయన రక్తం వలన మనలను విడిపించి అనే మాట చూస్తాం. ఆ తరువాత పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 19 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19. పితృపారంపర్యమైన వ్యర్థమైన వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరి అన్నాడు. కనుక గొర్రెపిల్ల రక్తము ద్వారా ఈనాడు మనము కూడా లోకముతో, పాపముతో, సాతానుతో సంబంధము కలిగి వాని చెరలో మ్రగ్గిపోతుండగా దేవుడు అక్కడ నుండి విడిపించి వారినైతే స్వదేశానికి తెచ్చాడు, మనలనైతే సంఘానికి తెచ్చాడు. కనుక సంఘములో చేర్చబడిన మనం దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ఇక ఈ కూడికలో ఎవరైనా క్రీస్తు యేసు రక్తము ద్వారా విడుదల పొందని వారు ఉండుంటే వారు కూడా ఈ దినం క్రీస్తు యేసు రక్తము ద్వారా విడుదల పొంది నిత్య జీవమునకు వారసులు కావాలనని ప్రభువైన దేవుని పేరట ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. నేడే ప్రభువును అంగీకరించి ఆత్మరక్షణను, ఆత్మశాంతిని పొందడం ఎంతైనా మంచిది. ఇక రెండో విషయానికి వస్తే 12వ వచనం చూడండి. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా అన్నాడు. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా అంటే వీరు బంధకాలలో పడినా వారు నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు. అందుకే మీ కోటను మరలా ప్రవేశించుడి అన్నాడు కదా. మీ కోటను, 12వ వచనం, మీ కోటను మరలా ప్రవేశించుడి అనగా ఇశ్రాయేలీయులు చెరలోనున్నప్పటికీ వారు స్వదేశమునకు వెళ్ళుదమని నిరీక్షణ కలిగే ఉన్నారు. వారు చెరలోకి వెళ్ళినా తిరిగి స్వదేశమునకు వస్తామని నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు. మీరు ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం చదివితే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం, గనుక మీ స్వదేశమునకు వెళ్ళెదరు అంటున్నాడు. ఎక్కడికి? స్వదేశమునకు వెళ్ళెదరు. వారు ఆయా దేశములలో చెదరిపోయిన దేవుని వాగ్దానాలను వారు మరువలేదు. వాగ్దానాలు గుర్తున్నాయి కానీ ఆజ్ఞలను మాత్రం గుర్తుపెట్టుకోలేదు. వారు ఆయా దేశాల్లో చెదరిపోయినా ఆయా దేశములలో కూడా దైవ ప్రార్థనలు జరుపుకుంటూనే ఉండి ఉండొచ్చు. దైవ ప్రార్థనలు, ఎందుకంటే వారికి ఎదురయ్యే ప్రతి కష్టాన్ని బట్టి ఎవరు కావాలి? దేవుడు కావాలి కదా. అవునా? ఆజ్ఞలను అయితే మరిచి వారి ఇష్టానుసారంగా జీవించారు. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దైవ ప్రార్థనలు చేసుకుంటూనే ఉండొచ్చు. అందువల్ల స్వదేశమునకు చేరుదమను నిరీక్షణ వారు కలిగి ఉన్నారు. నిజమే,
నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు. చూడండి, అబ్రహాముకున్న నిరీక్షణ ఎంత గొప్పదండి. దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళాడు. అయితే అబ్రహాము గుడారవాసిగా నివాసము చేస్తూ పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూచుచుండెను అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. పునాదులు కలిగిన పట్టణము కొరకు ఆయన ఎదురు చూచినట్లుగా మనము చూస్తాం. ప్రియులారా, పునాదులు కలిగిన పట్టణం కొరకు ఆయన ఎదురు చూచాడు. అక్కడే ఆయన కొరకే చెప్పబడిన మాట, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొనిన ఎడల మరలా తిరిగి ఆ దేశమునకు వెళ్ళుటకు వారికి వీలు కలిగియుండును అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 11లోనే ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశము తిరిగి వెళ్ళటానికి వీలు కలిగి ఉంటుంది. అవును కదా. మనము కూడా ఏ దేశము నుండి వచ్చామో ఆ దేశానికే వెళ్ళిపోవాలి. మన దేశం ఏ దేశం? పరలోకం. మన పరలోకం. అందుకే మన పౌరస్థితి ఎక్కడ ఉన్నది? మన పౌరస్థితి పరలోకమందున్నదండి. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఇక్కడ పౌరస్థితి కొరకు ఎంత ఆశపడుతున్నారో చూడండి. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చారు, H1B వీసాస్ విషయంలో చాలా ఇబ్బందులు పడతారేమోనని భయముతో, ఆందోళనతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు, గ్రీన్ కార్డు కొరకు ఎదురు చూచేవారు, గ్రీన్ కార్డు కలిగిన వారు కూడా చాలా కంగారుగా ఉన్నారు. అవునా అండి? చాలా చాలా కంగారుగా వారు ఉన్నట్లుగా మనము న్యూస్లో వింటున్నాం. సరే, ఏది ఏమైనా దేవుని నమ్మిన వారికి ఎక్కడైనా మేలే. సరే, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు కనిపెట్టుకొని ఉన్నాము అని చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనం. ఫిలిప్పీ పత్రిక 3:20-21 వచనం. మనము ఇలాంటి శుభప్రదమైన నిరీక్షణ కలిగి మనము ప్రభువు కొరకు నమ్మకంగా జీవించ బాధ్యులం. అలా నమ్మకంగా జీవిస్తే మన నిరీక్షణను ప్రభువు వమ్ము చేయడు. తీతు పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 14 వచనాలు. 11 నుండి 14 వచనాలలో చాలా చక్కని మాట వ్రాయబడింది. రైట్ అండి. మరొక విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయములో 12వ వచనంలో 2వ భాగం చూడండి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇదెంత గొప్ప మాట. మూడవదిగా, రెండంతలుగా నేను మీకు మేలు చేసేదను. మన దేవుడు మనలను ప్రేమించి రెండంతలు మీకు మేలు చేసేదను అన్నాడు. అవును, మన దేవుడు మనకు రెండంతలుగా మేలు చేసేవాడు. రెండంతలుగా ఆయన మనకు మేలు చేసేవాడు. అవును ప్రియులారా, మనము తొందరపడతాం, కంగారు పడతాం, భయపడతాం, కానీ మన ప్రభువు మనకు రెండంతలు మేలు చేసేవాడుగా ఉన్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. హెస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. అవును, ప్రభువు వచ్చినప్పుడు రెండంతల మేలు వారు అనుభవించగలరు. ఇశ్రాయేలీలు, యూదులైన వారు రెండంతల మేలు వారు అనుభవించగలరు. ఇప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన సిద్ధపరచిన మేలు
దాచించిన మేలు ఎంతో గొప్పదా కాదా? సిద్ధపరచిన మేలు, దాచించిన మేలు రెండంతలే కదండి. సిద్ధపరచిన మేలు, దాచించిన మేలు. 31 కీర్తన 19లో ఉంటుంది ఆ మాట. కీర్తన 31:19. రోమాపత్రిక 8:28లో దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగుచున్నవని ఎరుగుదుము అన్నాడు కదా. దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించే ఏ ఒక్కరికైనా సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగుతూ ఉంటాయి. ప్రియులారా, మీరు అర్థం చేసుకోనండి. దేవుని ప్రేమించే ఏ ఒక్కరికైనా మేలే జరుగుతుంది. 84:11లో కూడా చెప్పాడు కీర్తనలో, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు అన్నాడు. 34వ కీర్తన 9:10లో చెప్పాడు, అడవిలో ఉన్న సింహ పిల్లలైన లేమి కలిగి ఉంటాయేమో గాని ఆయన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు చేయక మానడు అని చెప్పాడు. ఇలా సంగతులను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియులారా, దేవుడు మనకు కూడా విస్తారమైన మేలులు, వారికి రెండంతలే మనకు విస్తారమైన మేలులు ఆయన చేసేవాడు గనుక ఆయన చేసే మేలులను అనుభవిస్తూ ఆ ప్రభువును స్తుతిద్దాం. అర్థమైందండి? నిజంగా అసలు వాస్తవం మీకు అర్థమైతే నిజంగా మన ప్రియ ప్రభు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. అవునా కాదా? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఇచ్చాడండి. ఎఫెసీ పత్రిక 1:3 ప్రకారంగా కదా. క్రీస్తునందు సకల ఐశ్వర్యములు మనకు అనుగ్రహించబడ్డాయి. క్రీస్తునందు మనకు సకల ఐశ్వర్యములు మనకు అనుగ్రహించబడ్డాయి. క్రొత్త నిబంధనలో మీరు గమనిస్తే, మీరు చదువుకోండి. ఎఫెసీ పత్రిక 1:7, 1:3, 1:7, అలాగే 2:6, 2:6, 3:8 నుండి 11, 3:8 నుండి 11. అసలు వాస్తవం చెప్పాలంటే యూదుల కంటే మనకు ఇవ్వబడిన ఆధిక్యతలే ఎంతో గొప్పవి. యూదుల కంటే కూడా మనకివ్వబడిన ఆధిక్యతలు చాలా చాలా గొప్పవండి. యూదుల కంటే కూడా దేవుడు మనకే చాలా ఇచ్చాడు, ఎక్కువ ఇచ్చాడు. కనుక దేవుణ్ణి మనము స్తుతించాలి. వారికైతే రెండంతలుగా నేను మీకు మేలు చేసేదని అన్నాడు, కానీ మనకైతే సమృద్ధి అయినటువంటి మేలులు, విస్తారమైన మేలులు, ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడండి. కొంతమంది దేవుడు ఆశీర్వాదాలు ఇస్తే కూడా ఇవ్వలేదు అన్నట్టు మమ్మును ఆశీర్వదించు, మమ్మును ఆశీర్వదించు, మమ్మును ఆశీర్వదించు అంటుంటారు. ఇది ఎదిగినోళ్ళ ప్రార్థన కాదు. ఇది ఎదిగినోళ్ళ ప్రార్థన కాదు. ఇది దేవుణ్ణి ఎరిగినోళ్ళ ప్రార్థన కాదు. మీరు నన్ను ఏమన్నా సరే, ఏమండి, ఏమన్నా అంటారా అంటే అనుకోండిలే. ఇది దేవుణ్ణి ఎరిగినోళ్ళ ప్రార్థన కాదు, దేవునిలో ఎదిగినోళ్ళ ప్రార్థన కాదు. నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఎదగనోళ్ళ ప్రార్థన అది. ఈరోజు చాలామంది బోధకులు కూడా ఎదగకుండానే చేస్తున్నారు. ఎంతసేపు భౌతికమైన వాటి మీదనే చెబుతూ
వాళ్ళని ఆ విధంగా నువ్వు కష్టాల్లో ఉన్నావా, బాధల్లో ఉన్నావా, ఇరుకుల్లో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, లేమిలో ఉన్నావా, సమస్యల్లో ఉన్నావా, ఏంటండి ఇంకా ఎంతసేపు ఇలాంటి బోధలు? అసలు వాక్యాన్ని చెప్పరా? వాక్యములో ఉన్న వాస్తవాలు చెప్పరా? ఎంతసేపు భౌతిక సంబంధమైన అక్కర్లు చెప్పుకుంటూ ఎంతకాలం ఎన్ని రోజులు బోధ చేస్తారు? ఈరోజు నిజంగా రక్షణ కొరకు చెప్పేవాళ్ళు ఉన్నారా? మీ కనుచూపు మేరల్లో, మీకు తెలిసిన మేరల్లో రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు చెప్పేవారు ఉన్నారా? రక్షించబడిన వారు సంఘంలో ఎలా ఎదగాలో చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎదిగిన వారు ప్రభు కొరకు ఏం చేయాలో చెప్పేవారు ఉన్నారా? దేవునిలో నిలిచి నమ్మకంగా కొనసాగుతూ ఉంటే శ్రమలు విస్తరిస్తాయి. ఆ శ్రమల్లో ఎలా తప్పించుకోవాలో చెప్పేవాళ్ళు ఉన్నారా? ఎంతసేపు ఎంతసేపు భౌతిక సంబంధమైన వాటి కొరకు చెప్పేవారే తప్ప ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పేవారు ఉన్నారా? అవసరమైతే ఇప్పుడు ఫైట్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కదా, వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, ఇవి చెప్పుకుంటూ వాళ్ళని వీళ్ళు తిట్టడం, వీళ్ళు వాళ్ళని తిట్టడం, ఈ యూట్యూబ్ అంతా కూడా రచ్చ రచ్చ చేసేసారు. ఇంత ఘోరంగా, లాంగ్వేజ్ కూడా చాలా భయంకరంగా మరి మాట్లాడే విధానం, సేవకుని నోట వచ్చే మాట ఉప్పు వేసినట్టు ఉండాలి, కృపాసహితంగా ఉండాలి, ఎంతో భయముతో మాట్లాడాల దేవుని మాట కదా. అవి మాట్లాడే వాళ్ళు కనపడుతున్నారా? ఏంటో మరి వాళ్ళు లైకుల కోసం చూస్తున్నారో, లైకులను బట్టి వచ్చే సొమ్ము కోసం చూస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. కానీ మన వాళ్ళు కూడా అలాంటి వీడియోలు బాగా చూస్తూ ఉంటారు వాటికే. ఎందుకంటే చెవులు ఊరిక కోసుకుంటారన్నమాట వాటి కోసం. దురద చెవులు గలవాళ్ళు అయిపోయారు కదా. మంచి వాక్యం విందామని వాక్యం కొరకైన వీడియోలు చూడరు. ఇప్పుడు మన వీడియోలు చూడలేదు కాబట్టి ఈయన మనందరి మీద కోప్పడుతున్నాడు అన్నట్టుగా ఆ ఫీలింగ్ ఉంటుంది మీకు. నేను పెట్టే వీడియోలు చూడాలని కాదు, నేను పెట్టే వీడియోలన్నీ కూడా దాస్తున్నా. ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆ, తారసపడినప్పుడు చూస్తారులే, మనం దాటిపోయిన వీడియోలు ఉంటాయి అనే ఉద్దేశమే నాది. ఎప్పటికైనా కొందరైనా వాక్యం కొరకు మళ్ళించబడతారు, వాక్యాన్ని వింటారు. ఈరోజు వాక్య సత్యం, సంఘ సత్యం, దైవ సత్యం తేటగా చెప్పాలని ఎంత ఆలోచనతో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఎవ్వరు ఏది మోసుకొని వెళ్ళేది లేదు. అందుకే ప్రతివారు సువార్త సత్యం, ఆరాధన సత్యం, సంఘ సత్యం, దైవ సత్యం, సేవను గూర్చిన సత్యం, ఇలాగున సత్యాలు తెలుసుకొని దేవునికి ఎంతో మహిమ తేవాలనేది ఒక తపనగా నేనైతే పని చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మనం ఆలోచన చేసినప్పుడు మన దేవుడు మనలను రెండంతలుగా ఆయన ఆశీర్వదించేవాడుగా ఉన్నాడనే విషయాన్ని మీరు ఏ ఒక్కరు కూడా మర్చిపోవద్దు అని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇక 4వదిగా 13వ వచనాన్ని చదువుకుందాం. 4వది 13వ వచనం. యూదావారిని నాకు విల్లుగా వంచుచున్నాను, ఎఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను. చూడండి, ఇక్కడ విల్లుగాను బాణములను గాను చేయుట 4వది. విల్లుగాను బాణములుగాను చేయుట, ఇదంతా ఇశ్రాయేలీయుల యొక్క ఉన్నత స్థితి. 1, చెరలో నుండి విడుదల. 2, బంధకములలో పడియుండి నిరీక్షణ కలిగిన వారికి మరలా కోటలో ప్రవేశం.
2 విన్నాం. 3 రెండంతలుగా నేను మీకు మేలు చేసేదను. 4 విల్లుగాను బాణములుగాను చేయుట. యూదా వారిని నాకు విల్లుగాను, ఎఫ్రాయిము వారిని బాణములను గాను చేయుచున్నాను. ఒకప్పుడు వారు జౌకిచ్చు విల్లు అన్నాడు. ఒకప్పుడు వారు జౌకిచ్చు విల్లు. కీర్తన 78, 57. ఒకప్పుడు వారు ఎలా ఉన్నారు? జౌకిచ్చు విల్లుగా ఉన్నారు. అంటే అక్కరకు రాని విల్లుగానున్నారు అని అర్థం. జౌకిచ్చు అంటే అది నిరుపయోగంగా, దానివలన సరిగా ఉపయోగము లేదు అనే విషయాన్ని తేటగా చెప్పారు. జౌకిచ్చు విల్లుగా ఉన్నారు. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 15, 16 వచనాలు. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 15, 16 వచనాలు. ఇప్పుడైతే దేవుని చేతిలో విల్లుగా వారు ఉన్నారు. దేవుని చేతులు విల్లుగా చేయుచూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఆయనే వారిని ప్రయోగింతునని చెప్పుతూ ఉన్నాడు. ఆయనే వారిని ప్రయోగిస్తాడట. ఎందుకు? మన ప్రియ ప్రభువును గూర్చిన సంగతి మనం వింటున్నప్పుడు, పనికిరాని వారిని బలమైన సాధనములనుగా చేయువాడు ఆయనే. ఓ ప్రియులారా, పనికిరాని వారిని ఏం చేసేవాడు? బలమైన సాధనములుగా చేయువాడు ఆయనే. చూడండి, చేపలు పట్టు దీనులను, మనుషులు పట్టు జాలరులనుగా ఆయన రాజ్య స్థాపకులుగా, వ్యాపకులుగా మార్చువాడు ఆయనే. నిజమా కాదా? చదువు సంధ్యలున్నాయా వాళ్లకు? లేవు. వారెక్కడున్నారు? సముద్రములో వలలు వేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వారిని నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేస్తాను అన్నాడు కదా. మనుషులను పట్టేది ఎందుకు? ఆయన రాజ్య స్థాపకులుగా, ఆయన రాజ్య వ్యాపకులుగా. నిజంగా దేవుడు ఎవరిని ఎలా వాడుకున్నాడో చూడండి. ఎవరైనా వారిని పనికొచ్చేవారంటారా? అనరు. కానీ పనికిరాని వారిని రాజ్య స్థాపకులుగా, వ్యాపకులుగా మార్చువాడు ఆయనే. నేడు ఇశ్రాయేలీలను అరబ్బు దేశాలలో గొప్ప విజయవంతమైన సాధనములుగా చేయుచున్నది ఆయనే. అరబ్బు దేశాలలో గొప్ప విజయవంతమైన సాధనములుగా చేయుచున్నది ఆయనే. ప్రవచనముల ప్రకారం ఐశ్వర్యములోను, జ్ఞానములోను, యుద్ధ నైపుణ్యతలోను రెండంతలు మేలు వారు అనుభవించుచునే ఉన్నారు. నిజంగా దుబాయ్ను గూర్చిన సంగతి విన్నప్పుడు దాదాపు అది మొత్తం ఇసుక ఎడారి. ఆ ఇసుక ఎడారి ఈరోజు ప్రపంచమే దాని వైపు చూచేటట్లుగా నిరుపయోగంగా ఉన్న దానిని ఎంత ఉపయోగకరంగా చేశారో. నిజంగా దానిని గూర్చిన సంగతి నేను విన్నప్పుడు ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు వారికి టూరిజం నుండి వచ్చే ఆదాయమే చాలా ఎక్కువగా అయిపోయిందట. అసలు ఇసుక మీద ఇల్లు కడితే ఏమైపోద్ది? అది కూలిపోద్ది. అలాంటిది ఎన్ని అంతస్తులు! దాదాపు బుర్జ్ ఖలీఫా 105 అంటే 110.
ఎక్కడ చూసినా ఎత్తైన భవనాలు, సముద్రములో గృహ నిర్మాణాలు, ఇవన్నీ చూసినప్పుడు నిజంగా ప్రియులారా, ఒక రాజు తనకున్న ఆలోచన, ఆ ఆలోచన దేవుడు ఇచ్చాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు ఈలాగున ఈరోజు నిరుపయోగంగా ఉన్న ప్రదేశాన్ని ఎంత ఉపయోగకరంగా ఉండేటట్లు ఈరోజు ప్రతి ఒక్కరూ ఆ దేశానికి వెళ్ళి ఒకసారన్నా చూసి రావాలన్నట్లుగా చేశారు. నిజంగా అరబ్ దేశాలలో గొప్ప విజయవంతమైన సాధనాలుగా చేసినట్లుగా చూస్తాం. అలాగునని ఐశ్వర్యములోను, జ్ఞానములోను, యుద్ధ నైపుణ్యతలో కూడా విశేషంగా మనం ఇజ్రాయెల్ దేశాన్ని కొరకు చెప్పుకుంటే ఇంకా వారి జ్ఞానములో, ఐశ్వర్యములో, యుద్ధ నైపుణ్యతలో ఇప్పటి వరకు వారు ఓడిపోయిన దాఖలాలు లేవు. మరిప్పుడు ఎలా ఉండబోతుందో, ఒకనాడు ఇశ్రాయేలీలకు రాజధాని యెరూషలేమని ప్రకటన చేసిన ట్రంప్ గారు మళ్ళా ఇప్పుడు వచ్చారు. మొన్నేదో మరి న్యూస్ రాంగ్గా విన్నానో లేకపోతే రైటో తెలియదు. ఆయన రాగానే వేరే దేశాల వారికి ఆయన సపోర్టుగా ఉన్నాడు అని ఒక వార్త విన్నాను, ఇజ్రాయిల్ కంటే కూడా. ఏమో అది నాకు తెలియదు, కానీ వాస్తవమైతే దేవుడు వారికి రెండంతల మేలు ఇచ్చాడు, వారు అనుభవిస్తున్నాడు. ప్రభు వచ్చినప్పుడు మరి విశేషంగా వారు అనుభవించగలరు. నేడు మనము కూడా ఆయనకు సంపూర్ణముగా అప్పగించుకున్నట్లయితే బలవంతుని చేతిలో బాణములుగా మనలను ఉపయోగిస్తాడు. చెప్పాడు కదా 127వ కీర్తన, తన అంబుల పొదిలో నుండి మనలను తీసి బలవంతుని చేతిలో బాణములుగా ఉపయోగిస్తాడు. అలాగూ ఆయన చేతిలో మనము ఉపయోగపడడం మనకెంతైనా మంచిది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన వాస్తవిక సత్యాలు ఒక్కొక్కటిగా మనం అర్థం చేసుకొని ఆయన నామానికి మహిమ తెద్దాం. ఇకపోతే 5వది 14వ వచనం. 5వది 14వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని కాపాడును గనుక వారు భక్షించుచు వడిసెల రాళ్లను అణగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షరస్ 14వ వచనం. యెహోవా వారికి పైగా ప్రత్యక్షమగును, ఆయన బాణములు మెరుపువలే విడువబడును. ఆయన బాణములు మెరుపువలే విడువబడును అన్నాడు. ఆయన బాణం, దేవుని బాణములు ఆహ్వానం అని పెట్టుకోవచ్చు. 5వది 5వ మాట 14వ వచనములో దేవుని బాణములు ఆహ్వానం. ఆయన వారికి స్వయముగా ప్రత్యక్షమాయను అని ఉన్నది. ఇందులో ఆయన కాపుదల ఎంత విశేషమైనదో మనకు కనబడతా ఉంది. నిజమే, ఆయన కాపుదల ఎంత విశేషమైనదో. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనములో ఆయన కాపుదల ఎంత విశేషమైనదో. నిజమే, దేవుడు తన ప్రజలను భద్రముగా కాపాడువాడై ఉన్నాడు. దేవుడు తన ప్రజలను భద్రముగా కాపాడువాడై ఉన్నాడు. యోధా పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనం, అలాగే 24, 25 వచనాలు. యోధా పత్రికలో 1వ అధ్యాయము, అంటే అధ్యాయం ఒక్కటే, 1వ వచనం, 24, 25 వచనాలు. కనుక దేవుడు తన ప్రజలను భద్రముగా కాపాడువాడై ఉన్నాడు. మరి మనం కూడా భద్రంగా కాపాడుకోవాలి.
ఒకటి, హృదయములో ఉన్న వాక్యాన్ని కాపాడుకోవాలి. రెండవది, హృదయాన్ని కూడా కాపాడుకోవాలి ముఖ్యముగా అన్నాడు. సామెతల గ్రంథములో 3వ అధ్యాయం 21వ వచనం, అలాగే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము అని ఉంటుంది. కాబట్టి భద్రముగా మనలను మనము కాపాడుకోవాలి. ఆయన కాపాడేవాడు. మరి మనం కూడా ఏ తప్పిదము చేయకుండా ప్రభు కొరకు నమ్మకస్తులంగా ఉండడానికి మనలను మనము కాపాడుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన భక్తులు ఆయన కాపుదల క్రింద ఆనందిస్తారండి. ఆయన భక్తులు ఇప్పుడు ఆయన కాపుదల క్రింద ఆనందిస్తారు. ఆయన బాణములు మెరుపుల వలె విడుచును అన్నాడు కదా. ఆయన బాణములు మెరుపుల వలె విడుచును. ఇది శత్రువులను చెదరగొట్టుట చూపించుచు ఉన్నది. శత్రువులను చెదరగొట్టుట కీర్తన 18:14లో శత్రువులను చెదరగొట్టుటకు ఉపయోగించే బాణాలు. ప్రియులారా, మన ప్రియ ప్రభు కల్వరి మరణము యొక్క బలము గల అపవాదిని, అంధకార శక్తులను ఓడించాడు. అవునా? హెబ్రీ పత్రిక 2:14, కొలస్సై పత్రిక 2:15-16 వచనాల్లో, కొలస్సై పత్రిక 2:15-16 వచనాలు. ఇప్పుడు మనలను అపవాది ఏదైనా చెయ్యాలని ప్రయత్నం చేస్తే ఇప్పుడు మనమేం చేయాలి? మనము అపవాదిని ఎదిరించి పారదోలాలి. అలాగున అపవాదిని ఎదిరించి పారదోలే వారిగా చేశాడు ఆయన. యాకోబు పత్రిక 4:7 కదా. అపవాదిని ఎదిరించి వారిని పారద్రోలేవారుగా మనం ఉండాలి. అంటే క్రీస్తు సాధించిన విజయం నేడు మనదిగా చేయబడినది. అర్థమైందండి? క్రీస్తు సాధించిన విజయం అది మనదిగా చేయబడింది గనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? వానిని ఎదిరించాలి. ఆయన సాధించిన విజయం మనదిగా ఎంచి విశ్వాసముతో అట్టి విజయములో నున్నవి గాని లేక మన విశ్వాస పరిమితిని బట్టి అనుభవించాలి. ఈ లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అన్నాడు కదా. 4:5 5:4 యోహాను రాసిన మొదటి పత్రికలో ఈ లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అన్నాడు. కనుక యెహోవా బాకానాదము చేయుచు బయలుదేరెను అనగా ఇశ్రాయేలీలను సమస్త జనములలో నుండి ఆహ్వానించును. బాకానాదం ఊదాడు అంటే వారికి ఆహ్వానం. యెషయా గ్రంథం 27:13 ప్రకారం, యెషయా గ్రంథం 27:13 ప్రకారం అలాగే ఇప్పుడు ఇశ్రాయేలీలు సమకూర్చబడుచున్నారు. అంటే బాకానాదము వినబడినట్లే వారు ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు. ఇక 6వది వారి కాపుదల, వారి విజయం. వారి కాపుదల, వారి విజయం. 7వది ఆనందకరమైన జీవితం. ఆనందకరమైన జీవితం. వాటిని గురించిన వివరాలు తర్వాత పాఠంలో విందాం. ప్రియులారా, సంగతిని సరిగా అర్థం చేసుకుందాం. వారి కాపుదల, వారి విజయం, వారి ఆనంద జీవితం ఎందును బట్టి? ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ఉన్నత స్థితిని బట్టి. 1 చెరల నుండి విడిపించాడు. 2 కోటలో ప్రవేశించే భాగ్యం ఇచ్చాడు. 3 రెండంతలుగా మేలు చేస్తున్నాడు. 4
వారిని విల్లుగా బాణములనుగా చేసుకున్నాడు. 5, ఆయనే వారికి స్వయముగా ప్రత్యక్షమయ్యాడు. వారి కాపుదల, వారి విజయం, ఇలాగున సంగతులున్నాయి. కాబట్టి ప్రతివారు వాస్తవాలు అర్థం చేసుకొని ప్రభుకు మహిమ తెద్దాం. ప్రార్థన చేసుకుందాం. వారి నుండి మనకెంతో గొప్ప తేటైన పాఠాన్ని మనం నేర్చుకోగలిగాం. మహామహిమ కలిగిన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువ, మీ దివ్య లేఖనాలను బట్టి మిమ్మును ఎంతో స్తుతిస్తున్నాం. లేఖనాలలో ఉన్న వాస్తవాలను మేము అర్థం చేసుకొని మీకెంతో మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మేము ఆరోపించేవారిగా మమ్మను మీరు సిద్ధం చేసినందుకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు, వందనాలు మీ నామానికే చెల్లిస్తూ, వాక్యమై ఉన్న మిమ్మును మా ప్రభువా మేము అనుసరిస్తూ మీకెంతో మహిమ ప్రభావములను ఆపాదించు వారముగా మమ్మను సిద్ధం చేస్తూ అనుదినము దినదినము బలపరచి నడిపించుచున్నందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ మా ప్రాణనాథుడు, ప్రియుడు, రక్షకుడు, ఇశ్రాయేలీల కంటే మాకే అత్యధికమైన విస్తారమైన మేలులు, ఉపకారాలు, ఆశీర్వాదాలు ఇవన్నీ మాకిచ్చారు. అందును బట్టి మిమ్మును స్తుతిస్తూ మా ప్రాణనాథుడు, ప్రియుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.